బోధించుడి. ఆమేన్. సకల ఆశీర్వాదాలు కానబోతున్నా ఆయన భూమి మీద ఒక పాపి రక్షింపబడుట పరలోకములో మాకు ఇచ్చాడు. సమస్త జనులను మీ శిష్యులుగా అనగా వారు లోకము నుండి అలాగే పాపము నుండి శాపము మరణము జీవములోనికి దాటి ఈ శరీర సంస్కారం బాప్తిస్మ కార్యక్రమంలో మరి కుమార్తె శిరీషాన్ని మీకు అప్పగిస్తున్నారయ్యా. ఇది కేవలం పెళ్లి కొరకు తన ఆధ్యాత్మిక జీవితంలో ఒక మంచి నిర్ణయం తీసుకొని చీకటి శక్తులు తన నుంచి దూరం అయిపోయి ఓ జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టును అనే లేఖనము బిడ్డపట్ల మరి పెళ్లికి సిద్ధపరచండి. అలాగే జ్ఞానవంతురాలు ఇల్లు కట్టును గుణవతైన భార్యతో శ్రేష్టమైన మాటలు అవన్నీ వీరు గుర్తించారు సిద్ధముగా ఉన్నాయి. బిడ్డను దీవించాల్సి వేసునామంలో ప్రార్థన అడుగుతున్నాం. కూర్చోవాలి అంటే పడుకున్నాను కదా కాలు చేసేద్దాం అనుకుంటాను. దిగి ఎంత రోజు మేము కూడా చూడాలి కదా. డాడీ నువ్వు కూర్చుంటే మునుగుతావు కదా, నీకు కాన్ఫిడెన్స్ ఉందా? అయితే ఉత్తరం తిరుగుతున్నాను, చేతులు పెట్టు. శిరీష 2000 సంవత్సరాలకు పూర్వం యేసుక్రీస్తు ప్రభులు వారు కన్యమరి గర్భంన భూమి మీద నరవతారిగా జన్మించి ఉన్నాడని నువ్వు నమ్ముతున్నావా? ఒరే ఉండరా, నేనేం చెప్పాను? 2000 సంవత్సరాలకు పూర్వం యేసుక్రీస్తు ప్రభులు వారి కన్యమరి గర్భంన లోకంలో జన్మించి ఉన్నాడని నమ్ముతున్నావా? ఆయన సాక్షాత్తు దేవుడు, దేవుని కుమారుడు నమ్ముతున్నావా? ఆయన నీ పాపములను క్షమించుటకు ఈ లోకంలో తన ప్రాణము నీ కొరకు పెట్టి ఉన్నాడు నమ్ముతున్నావా? ఆయన మానవుల పాపముల కొరకు కొట్టబడి చనిపోయి సమాధి చేయబడి 3వ దినం తిరిగి లేచి ఉండడం నమ్ముతున్నావా? ఇది మొదలు నిరంతరం ఆయన ఆక పర్యంతము వరకు నువ్వు నమ్మకమైన సాక్షిగా ఉందని ప్రమాణం చేస్తున్నావా? ప్రమాణం చేస్తున్నాను. నీవు ఇచ్చిన సాక్ష్యమును బట్టి, దేవుడు మాకు ఇచ్చిన అధికారమును బట్టి, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్క నామమున నీకు నీటిలో బాప్తిసం ఇచ్చుచున్నాను. మీ పని మా పని కాదు. ఒకసారి 2-3 సార్లు కాదు, నువ్వు కూడా చూసుకుంటావా? నీళ్ళు సిద్ధం పరలోక రాజ్యానికి చిన్న ప్రార్థన అలా కూర్చో. ప్రేమ కలిగిందావా? మరొకసారి శిరీషాన్ని మీకు అప్పగిస్తున్నా. తండ్రి కుమార పరిశుద్ధాత్మ ఏక దేవుని నామమున బాప్తిసం తీసుకోవడానికి నువ్వు ప్రవేశిస్తావు. ఇప్పటి ఇది మొదలు నిరంతరం నీ రాకపోతుంది. ఇదిగో మీరు ఏ సంగతులు ఆజ్ఞాపించుకోవడానికి మార్త మరియల వలె విశ్వాస సంబంధమైన గృహానికి చెందిన బిడ్డగా ఆశీర్వదించమని ఈ కుటుంబానికి మంచి పేరు తెచ్చి బిడ్డకు మీరు వాడుకోండి. యేసు నామములో ప్రార్థన అడుగుతున్నాం తండ్రి.